ఇక చక్రిని ఉద్దేశించి ఆదితో వాళ్ళ నాన్నగారైతే ఈ డ్రైవర్ గాడు ఎక్కడరా పడుకుంటాడు ఇప్పుడు అనేసి అడుగుతూ ఉంటాడు. చక్రి అయితే వాళ్ళ నాన్న వైపు అలాగే వాళ్ళ బామ్మర్ది వైపు అలాగే చూస్తూ ఉంటే, ఇంకెక్కడ నాన్న కార్ల షెడ్ ఉంది కదా మన వెనకాల, అక్కడే పడుకుంటాడులే, ఏ డ్రైవర్ వెళ్ళి కార్ల షెడ్ ఉంది కదా అక్కడ పడుకో వెళ్ళు అనేసి పొగరుగా అక్కడున్న ఆది అయితే చక్రితో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న ఇక చక్రి అయితే ఆది మాటలు విన్న తర్వాత డ్రైవర్ గారిని అని నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా, నీకు ఎలా చూపిస్తానో చూడరా అనేసి అనుకుంటూ, ఏంట్రా బామర్ది ఎక్కువ చేస్తున్నావు, నేను షెడ్లో పడుకోవాలా, నేను నీ కూతురు ఇంట్లో, నీ కూతురు బెడ్రూమ్లో, నీ కూతురు బెడ్ పైనే మాత్రమే పడుకుంటా, చూస్తూ ఉండండి ఎర్రపప్పల్లారా అనేసి చాలా పొగరుగా అక్కడున్న చక్రి అయితే ఇద్దరికి ఘాటుగా సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక చక్రి అంతా గట్టిగా సమాధానం చెప్పేసరికి ఆదికి వాళ్ళ నాన్నకి ఇద్దరికి కూడా ఒళ్ళు మండుతూ ఉంటుంది. కోపంగా చక్రి వైపే చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా. ఇక అప్పుడే అక్కడికి మహాలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండడం చూసి మళ్ళీ ఏమైందా అనుకుని వస్తూ ఉంటుంది. ఇక చూస్తూ ఉండండి, మీ ఎలా మహాలక్ష్మి గారితో పాటు నేను తన గదిలో పడుకుంటాను అని చెప్పి ఇక చక్రి అయితే ఎక్కడ తగ్గకుండా గట్టిగా సమాధానం చెప్పేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్నకైతే మొహం మాడిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి గారు వచ్చి ఉండేసరికి ఇక తనని ఉద్దేశించి, మహాలక్ష్మి గారు నాకు చాలా నిద్ర వస్తుంది, డ్రైవింగ్ చేసి చాలా అలసిపోయాను అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మితో చక్రి అయితే మాట్లాడుతూ ఉంటాడు. డ్రైవింగ్ వల్ల అలసటిగా ఉంది, మనం వెళ్ళి పడుకుందామా, వాటర్ తీసుకురావడానికి వచ్చాను అని చక్రి మాట్లాడుతూ ఉంటాడు. మహాలక్ష్మితో డ్రైవింగ్ చేసి అలసిపోయాను, మనం వెళ్ళి మన గదిలో రెస్ట్ తీసుకుందామా మహాలక్ష్మి గారు అని చెప్పి చక్రి అడిగేసరికి అప్పుడు అక్కడున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే, అమ్మ నాకు అల్లుడు గారితో కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు, తనని పంపిస్తాను, కాస్త మాట్లాడాలి అని చెప్తే, ఇప్పటి వరకు ఏంటి మార్నింగ్ మాట్లాడవచ్చు కదా నాన్న అని అడిగేసరికి, లేదు మా అమ్మగారు నాకు కూడా చాలా అలసటిగా ఉంది, గుడ్ నైట్ మేము వెళ్తున్నాము అని చెప్పి మహాలక్ష్మితో పాటు చక్రి వెళ్ళిపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా. తర్వాత ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి.